అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం 103 స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ తో మన సైనికులు సత్తా చాటారన్న ప్రధాని. ఇకపై పాక్ కు ఈ విధంగానే బుద్ధి చెప్తామన్న మోదీ. బేగంపేటలో అమృత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరుగుతుందన్న కిషన్ రెడ్డి. రైల్వే స్టేషన్లు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ను తలపిస్తున్నాయి. కేంద్రంతో కలిసి మరిన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తామన్న కోమటిరెడ్డి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్. సీఎం హోదాలో రెండోసారి కోర్టుకు హాజరైన ముఖ్యమంత్రి. అప్పులు తేవడంలో చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నారని జగన్ ఆరోపణలు. తెలంగాణ గ్రామ పంచాయతీలకు పెండింగ్ నిధులు విడుదల. 4 ఏళ్ల పెండింగ్ బిల్లులను చెల్లించిన రాష్ట్ర సర్కార్. విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో కన్నీళ్లు పెట్టిస్తుందన్న హరీష్ రావు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. దీక్ష మాలదారులతో కిటకిటలాడుతున్న ఆలయం. శిల్పారామంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందడి. ఆటపాటలు, స్టెప్లతో అలరించిన అందాల భామలు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు. పర్వతాపూర్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం. మహబూబాబాద్ జిల్లా గూడూరులో విషాదం. పిడుగుపాటుకు 2 వ్యక్తులు మృతి. తెలంగాణలో వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్న మంత్రి దామోదర్. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ సీఎం. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్న చంద్రబాబు. ఒంగోలు మహానాడులో బాలినేనిపై దామచర్ల జనార్దన్ విమర్శలు. బాలినేని మంత్రిగా ఉండి ఎన్నో పాపాలు చేశారన్న దామచర్ల. ఏపీకి చేరుకున్న 4 కుంకి ఏనుగులు. పలమనేరు ఎలిఫెంట్ క్యాంపుకు తరలింపు. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా సుబ్బానాయుడు ప్రమాణం. భేషజాలు లేకుండా బాధ్యతగా పనిచేస్తానన్న సుబ్బానాయుడు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో మరో భారీ ఎన్కౌంటర్. 5 మావోయిస్టులు హతం, మరికొందరికి గాయాలు. జమ్మూ కాశ్మీర్ కిశ్తవార్ జిల్లాలో ఎన్కౌంటర్. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు.
ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. టెర్రరిస్టులు పాకిస్తాన్లో దాక్కున్నా వదిలిపెట్టేదే లేదని జైశంకర్ హెచ్చరిక. పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు. ఈమెయిల్ రావడంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు. తమిళనాడులో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. పరిధి దాటి సోదాలు చేపట్టారని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రేపు సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. గ్రీస్లో భూకంపం, సునామీ హెచ్చరిక జారీ. రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రత నమోదు. అత్యంత శక్తివంతమైన మిసైల్స్ ను ప్రారంభించిన అమెరికా. కాలిఫోర్నియాలో మినట్ మ్యాన్ 3 ప్రయోగం.